ఈ రోజున నేను మీకు ఐతరేయ ఉపనిషత్తును ప్రారంభించబోతున్నాను. మీకు అందరికీ తెలుసు 10 ప్రధానమైన ఉపనిషత్తులలో ఈ ఐతరేయ ఉపనిషత్తు ఒకటి. అయితే ఈ ఐతరేయ ఉపనిషత్తు అనేది ఋగ్వేదానికి సంబంధించింది. ఇదంతా కూడా రాసుకోండి. ఈ మహావాక్యం ప్రజ్ఞానం బ్రహ్మ అనే మహావాక్యము ఈ ఉపనిషత్తులోనిదే. 4 మహావాక్యాలు ఉన్నాయి, తెలుసు కదా. ఏమిటవి? ప్రజ్ఞానం బ్రహ్మ, తర్వాత అయమాత్మ బ్రహ్మ, తత్వమసి, అహం బ్రహ్మాస్మి. వింటున్నారా? ఇవన్నీ కూడా మహావాక్యాలు. వీటిలో ప్రజ్ఞానం బ్రహ్మ అనేది ఋగ్వేదానికి సంబంధించింది. ఆ వేదంలో ఉండే ఈ ఉపనిషత్తుకు సంబంధించింది. దాని గురించి, ఆ మహావాక్యం గురించి రాబోయే క్లాసులలో విచారణ చేసుకుందాం. బాగా లోతుగా వివరంగా చెప్తాను. ఇప్పుడు ఇంట్రొడక్షన్ వినండి. కాబట్టి అయితే ఈ ఐతరేయ ఉపనిషత్తుకు ఈ పేరు ఎలా వచ్చింది అంటే దానికి ఒక నేపథ్యం ఉంది. ఏమిటంటే ఇతర అనే ఒక స్త్రీ ఉండేది. ఆ స్త్రీకి ఒక కుమారుడు ఉన్నాడు అన్నమాట. ఇతర అనే ఒక స్త్రీకి కుమారుడు ఉన్నాడు. ఆయన పేరే ఐతరేయుడు. ఆయనకు మరో పేరు మహీదాస ఐతరేయుడు. కాబట్టి ఆయన ఈ ఉపనిషత్తులోని మంత్రాలకు ద్రష్ట. ఒక్కో మంత్రానికి, ఒక్కో ఉపనిషత్ మంత్రానికి ఒక్కో ఋషి ద్రష్టగా ఉంటాడు. కాబట్టి వారి పేరు మీద ఆయా ఉపనిషత్తుకు ఆ పేర్లు వచ్చింటాయి. అలాగే ఇక్కడ ఈ ఈ ఉపనిషత్తులోని మంత్రాలకు ఎవరు ద్రష్ట అంటే మహీదాస ఐతరేయుడు. కాబట్టి ఆయన ద్రష్ట. కాబట్టి అంటే ఈ మంత్రాల్లో ఉండే అర్థాన్ని ఆయన బాగా గ్రహించాడు. కాబట్టి ఆయన పేరు మీద ఈ ఉపనిషత్తుకు ఐతరేయ ఉపనిషత్ అని పేరు పెట్టడం జరిగింది. కాబట్టి ఈ ఉపనిషత్తుకు ఎవరండి ఋషి? చెప్పండి. మహీదాస ఐతరేయుడు, మర్చిపోవద్దు. కాబట్టి ఆయన పేరు మీదే ఈ ఉపనిషత్తుకు ఐతరేయ ఉపనిషత్ అని పేరు వచ్చింది. ఓకే. తర్వాత ఈ ఉపనిషత్తు ప్రారంభించబోయే ముందు మొదట శాంతి మంత్రం ఉంటుంది. ఆ శాంతి మంత్రాన్ని పఠించి అందులో ఉండే అర్థాన్ని చెప్పి ఈ ఉపనిషత్తును ప్రారంభిస్తాను. ఇంతకు ముందు కూడా నేను ఏ ఉపనిషత్తును ప్రారంభించినా ముందు శాంతి మంత్రము, ఆ మంత్రం యొక్క అర్థాన్ని తెలుసుకోవాలి. అది మన విధిగా చెప్పుకోవాలన్నమాట. సరే, ఇప్పుడు నేను ఆ శాంతి మంత్రాన్ని పఠిస్తాను. మీరందరూ కూడా చూడండి, మీ పుస్తకాల్లో ఉంటుంది. ఇప్పుడు నేను ఆ శాంతి మంత్రాన్ని స్వరబద్ధంగా పఠిస్తాను. ఆ తర్వాత అర్థాన్ని వివరంగా చెప్తాను. చూడండి, అందరూ కూడా చూసుకోండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం వాంగ్మే మనసి ప్రతిష్ఠితా, వాంగ్మే మనసి ప్రతిష్ఠితా, మనో మే వాచి ప్రతిష్ఠితం, మనో మే వాచి ప్రతిష్ఠితం, ఆవిరావిర్మ ఏధి, ఆవిరావిర్మ ఏధి, వేదస్య మాణిస్థః, వేదస్య మాణిస్థః, శ్రుతం మే మా ప్రహాసేః, శ్రుతం మే మా ప్రహాసేః, అనేనాధీతేన, అనేనాధీతేన, అహోరాత్రాన్ సందదామి, అహోరాత్రాన్ సందదామి, ఋతం వదిష్యామి, ఋతం వదిష్యామి, సత్యం వదిష్యామి, సత్యం వదిష్యామి, తన్మామవతు, తన్మామవతు, తద్వక్తారమవతు, తద్వక్తారమవతు,
అవతు మాం అవతు మాం అవతు వక్తారమవతు వక్తారం అవతు వక్తారమవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఇది ఈ ఉపనిషత్తు యొక్క శాంతి మంత్రం. ఇప్పుడు ఈ మంత్రానికి అర్థాన్ని చెబుతాను, అందరూ శ్రద్ధగా వినండి. వాంగ్మే మనసి ప్రతిష్ఠిత అంటే నా మనస్సు నా వాక్కులో స్థిరంగా ఉండుగాక. నా మనస్సు నా వాక్కులో స్థిరంగా ఉండుగాక. అంతేకాదు, తర్వాత నా వాక్కు నా మనస్సులో అది కూడా స్థిరంగా ఉండుగాక. చూడండి, మొదట అదేమో ఇందులో స్థిరంగా ఉండాలి, తర్వాత ఇది అందులో స్థిరంగా ఉండాలి. కాబట్టి దీన్నే ఏమంటారు? అన్యోన్య సంబంధం. రెండు కూడా ఒకటిలో ఒకటి స్థిరంగా ఉండాలి. మనస్సులో వాక్కు, వాక్కులో మనస్సు స్థిరంగా ఉండాలి అని మనము ప్రార్థిస్తున్నాం. ఎవరిని? ఆ పరబ్రహ్మాన్ని, లేదా మన ఆత్మస్వరూపాన్ని, మన అంతరాత్మను ప్రార్థిస్తున్నాం. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆ పరమాత్మ ఎక్కడ ఉన్నాడంటే మనలోనే అంతరాత్మగా ప్రకాశిస్తూ ఉన్నాడు. కాబట్టి పరమాత్మను ప్రార్థించడం అంటే మన అంతరాత్మను ప్రార్థించడం. కాబట్టి ఏమని ప్రార్థిస్తున్నాం? ఓ ఆత్మస్వరూప, నా మనస్సు నా వాక్కులో, అలాగే నా వాక్కు నా మనస్సులో స్థిరంగా ఉండుగాక. చూడండి, అంటే ఇక్కడ త్రికరణ శుద్ధి చెప్పకనే చెబుతున్నారు, లేదా మాకు త్రికరణ శుద్ధి కలిగేలా అనుగ్రహించు అని అడుగుతున్నాం. మీకు తెలుసు కదా త్రికరణాలు అంటే ఏమిటి? 3 కరణాలు. ఏమిటి? మనస్సు, వాక్కు, శరీరం. ఈ 3 కూడా ఒకదానిలో ఒకటి స్థిరంగా ఉండాలి. ఈ 3 కూడా ఒకే తాటి మీద ఉండాలి. అప్పుడే మనకు త్రికరణ శుద్ధి కలుగుతుంది. అంటే మనస్సులో ఏదైతే ఆలోచిస్తామో అదే మాట ద్వారా చెప్పడం, ఏ మాట అయితే చెబుతామో అదే చెయ్యడం. ఇదే త్రికరణ శుద్ధి. వింటున్నారా? అయితే కొన్ని సందర్భాల్లో మన శాస్త్రము కొన్ని ఎగ్జామ్షన్స్ ఇస్తుంది. వింటున్నారా? అవి చాలా అరుదు. అలా అని చెప్పి వాటిని మీరు ఆధారంగా చేసుకొని ఇంకా మాకు త్రికరణ శుద్ధి అవసరం లేదనుకోండి. వింటున్నారా? వేద శాస్త్రం అనేది కొన్ని సందర్భాల్లో ఎగ్జామ్షన్ ఇస్తుంది. ఎలా? ఇప్పుడు సత్యం చెప్పే సందర్భంలో మీరు ఏ సందర్భంలో పడితే ఆ సందర్భంలో మీరు సత్యాన్ని చెప్పకూడదు. సమయాన్ని, సందర్భాన్ని చూసుకొని సత్యాన్ని చెప్పాలి. అలా కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి. అలాంటప్పుడు ఈ త్రికరణ శుద్ధి అనేది కుదరదు. ఇంకా మిగతా సందర్భాల్లో త్రికరణ శుద్ధి కలిగి జీవిస్తూ ఉండాలి. కాబట్టి అదే మనం ఇక్కడ ప్రార్థిస్తున్నాం మన ఆత్మ. ఓ అంతరాత్మ, నాకు త్రికరణ శుద్ధి కలుగుగాక. నా మనస్సు, వాక్కు, అలాగే నా చేష్టలు 3 కూడా ఒకదానిలో ఒకటి స్థిరంగా ఉండుగాక అని ప్రార్థిస్తున్నాం. తర్వాత ఆవిరావిర్మ ఏది అంటే నాలో నువ్వు వ్యక్తమవ్వు. ఓ ఆత్మ చైతన్యమా, నాలో పరిపూర్ణంగా నువ్వు వ్యక్తమవ్వు, ప్రకటమవ్వు. అంటే మొత్తము మనస్సులో, వాక్కులో, మొత్తం శరీరంలో నువ్వు వ్యాపించి నిండిపో. తద్వారా నేను సత్యవంతంగా జీవించగలను, సత్యంతో ధర్మముతో బ్రతకగలను. చూడండి, మనలో ఉండే ఆత్మస్వరూపము మనలో పరిపూర్ణంగా ప్రకటమవ్వాలి. అప్పుడే మనము సత్యాన్ని, ధర్మాన్ని ఎల్లవేళలా ఆచరిస్తూ ఉండగలం. కాబట్టి మనం సత్యాన్ని, ధర్మాన్ని దృఢంగా ఆచరించాలంటే మన మనస్సులో, వాక్కులో, ఇంద్రియాలలో మన ఆత్మ చైతన్యం అనేది వ్యాపించాలి. అదే ఇక్కడ ప్రార్థిస్తున్నాం. ఓ ఆత్మ చైతన్యమా, నువ్వు నాలో వ్యక్తమవ్వు, ప్రకటమవ్వు. తర్వాత
వేదస్యమ ఆణీస్తః, నన్ను నీ తత్వాన్ని నేను పరిపూర్ణంగా తెలుసుకునేలా అనుగ్రహించు. వేద వేద అంటే తెలుసుకోవడం. సాధకుడైన నేను నీ ఆత్మస్వరూపాన్ని, లేదా సాధకుడనైన నాకు నీ ఆత్మతత్వాన్ని నాకు పరిపూర్ణంగా తెలియజేసి నన్ను అనుగ్రహించు అని ఎవరిని ప్రార్థిస్తున్నాం? మన అంతరాత్మను. గుర్తుపెట్టుకోండి, ఆత్మస్వరూపం అనేది మన ద్వారా తెలియబడేది కాదు. అంటే ఫలానా జీవుడి ద్వారా ఆత్మస్వరూపం అనేది తెలియబడేది కాదు. అందుకే ఏం చెప్తుంది శాస్త్రం? ఆత్మస్వరూపం అనేది వాక్కుకు అందదు, ఏ ఇంద్రియానికి అందదు, అలాగే మనస్సుకు కూడా అందదు, అన్నిటికీ అతీతంగా ఉంటుంది. అయితే మరి అలాంటి ఆత్మతత్వము ఎలా తెలియబడుతుంది అంటే కఠోపనిషత్తు చెబుతుంది. ఎవరైతే నిరంతరము నన్నే ధ్యానిస్తూ ఉంటారో అలాంటి వారిని నేను వరిస్తాను. అలా కాదు, ఎవరైతే ఏ సాధకులైతే నన్ను నిరంతరంగా ధ్యానిస్తూ వరిస్తారో వాళ్లకు నేను వివరిస్తాను, నా స్వరూపాన్ని, నా తత్వాన్ని వివరిస్తాను అని చెప్తుంది అనమాట. కఠోపనిషత్తు చాలా అద్భుతంగా ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పానా మీకు? కఠోపనిషత్తు గురించి చెప్పానా చెప్పలేదా? పాత వాళ్ళు చెప్పండి. మోహన్ రావు గారు, విజయలక్ష్మి గారు, చెప్పానా కఠోపనిషత్తు? చెప్పారు గురుగారు. ఓకే. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీకు మీ ఆత్మస్వరూపం అనుభవానికి రావాలంటే మీరు మనసుతో ఊహించడం కానీ, అలా ఉంటుంది ఇలా ఉంటుంది అనుకోవడం కానీ, లేదా రకరకాల సాధనలు చేయడం కానీ, వాటి ద్వారా ఆత్మస్వరూపం అనేది తెలియబడదు. మరైతే ఏం చేస్తారు? మీరు నిధిధ్యాసనలో ఉండాలి. మీ మనస్సులో ఎలాంటి ఆలోచనలు లేకుండా, నేను చెప్పాను కదా, పోయినసారి క్లాస్లో చెప్పాను కదా, నిర్వికల్ప సమాధి స్థితి అంటే ఏమిటి? అది అటువంటి స్థితిలో మీరు ఇంకా కంప్లీట్గా ఉండిపోవాలి. అలాంటి నిర్వికల్ప స్థితిలో ఉండిపోతే అప్పుడు ఆత్మ అనేది తన స్వరూపాన్ని మీకు వివరిస్తుంది. అంటే మీకు అనుభవానికి వచ్చేలా అదే మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. అది కాబట్టి అదే ఇక్కడ ప్రార్థిస్తున్నాం. కాబట్టి ఓ ఆత్మస్వరూపమా, ఓ ఆత్మ చైతన్యమా, నీ తత్వాన్ని నాకు పరిపూర్ణంగా తెలియజేయి అని. వేదస్యమ ఆణీస్తః అంటే అది అర్థం. తర్వాత శృతం మేమా ప్రహాసి, శృతం మేమా ప్రహాసి అంటే నాలో ఉండే, అంటే శృతం అంటే వినడం. అంటే నీ తత్వాన్ని నేను బాగా, గురువు ద్వారా నీ తత్వాన్ని నేను బాగా వినడం వల్ల నాలో ఉండే అజ్ఞానాన్ని తొలగించు. చూడండి, అందుకనే శ్రవణం అనేది ఎంతో ముఖ్యం. మీరు ఈ శ్రవణాన్ని ఏదో ఆషామాషిగా చేయకూడదు. ఎంతో శ్రద్ధతో, పూర్తి ఏకాగ్రతతో నా క్లాసులను వింటూ ఉండాలి. అప్పుడే దాన్ని శ్రవణం అంటారు. అలా మీరు ఎప్పుడైతే పూర్తి ఏకాగ్రతతో నేను చెప్పే విషయాన్ని వింటారో ఆ క్షణమే మీ మనస్సులో ఆత్మతత్వము నిలిచిపోతుంది. లేదా ఆ క్షణమే మీ మనస్సు ఆ స్థితిలో, ఆత్మస్థితిలో నిలిచిపోతుంది. అది ఆ నిధిధ్యాసన స్థితిలో నిలిచిపోతుంది. అప్పుడు మీరు అదే స్థితిలో మీరు ఉంటూ ఉండగా అప్పుడు ఆత్మస్వరూపం అనేది మీకు అనుభవానికి వస్తుంది. చూడండి, అంటే శ్రవణాన్ని మీరు ఎంతో శ్రద్ధగా వింటూ ఉంటే అది అద్భుతమైన నిధిధ్యాసనలో మిమ్మల్ని నిలుపుతుంది. ఆ నిర్వికల్ప సమాధి స్థితిలో మిమ్మల్ని నిలుపుతుంది. ఏది? శ్రవణం. ఎప్పుడైతే మీరు ఆ స్థితిలోనే స్థిరంగా ఉంటూ ఉంటారో అప్పుడు మీకు క్రమంగా ఆత్మానుభవం అనేది కలుగుతుంది. ఇది కాబట్టి ఇది ఒకదానికొకటి ఇంటర్లింక్ అన్నమాట. కాబట్టి అదే శృతం మేమా ప్రహాసిస్. కాబట్టి ప్రహాసి అంటే ఈ శ్రవణం ద్వారా, గురుబోధను శ్రవణం చేయడం ద్వారా నాలో ఉండే అజ్ఞానాన్ని నువ్వు తొలగించు, రూపుమాపు. అలాగే అనేనా ధీతేన అంటే
నేను తెలుసుకున్న ఈ విద్య, ఈ ఆత్మ విద్య హాస్యాస్పదము కాకూడదు. చూడండి, అంటే ఈ విద్య నాలో నామమాత్రంగా ఉండకూడదు. చూడండి, అంటే ఎంతో మంది సాధకులు గురువు వద్దకు వెళ్ళి ఈ ఆత్మజ్ఞానాన్ని లేదా ఈ ఆత్మ విద్యను తెలుసుకుంటూ ఉన్నారు, కానీ వారిలో ఇది నామమాత్రంగానే ఉంటూ ఉంది. అంటే దాని అర్థం ఏమిటి? చెప్పండి. అంటే కేవలం వారిలో అది శాస్త్రజ్ఞానంగా మాత్రమే ఉండిపోతుంది, అంతే తప్ప అది అనుభవ జ్ఞానంగా అది అనుభవ జ్ఞానంగా మారిపోవడం లేదు, లేదా విజ్ఞానంగా అది పరిణితి చెందడం లేదు. కాబట్టి దీని అర్థం ఏమిటంటే, నేను నేర్చుకున్న ఈ జ్ఞానము నాలో కేవల శాస్త్రజ్ఞానంగా ఉండిపోకుండా చూడు. ఓ ఆత్మస్వరూపమా, లేదా హే పరమాత్మ, నేను నేర్చుకున్న ఈ ఆత్మ విద్య కేవలము శాస్త్రజ్ఞానంగా ఉండిపోకుండా చూడు. అంటే అది నాకు విజ్ఞానంగా, నాకు అనుభవం అయ్యేలా నన్ను అనుగ్రహించు. చూడండి అయ్యా, ఈ శాంతి మంత్రంలోనే ఎంత లోతైన అర్థం ఉందో చూడండి. అందుకనే ఈ శాంతి మంత్రాలు అనేవి ఏదో యాంత్రికంగా పఠించేవి కావు. బాగా విచారణ చేస్తే అందులోనే మొత్తం తత్వం అంతా దాగి ఉంటుంది. అంటే ఇక్కడ గురువు ఏం చేస్తున్నాడు? తన దగ్గరకు వచ్చిన శిష్యుడిని ప్రిపేర్ చేస్తున్నాడు. తన శిష్యుని యొక్క మైండ్ సెట్ని ఇంకా రెడీ చేస్తున్నాడు. దేనికోసం? నాయనా, నువ్వు నా దగ్గరికి నువ్వు నా వద్దకు ఏమండి, నా మాటలు వినిపిస్తున్నాయి అందరికి? హలో, వినిపిస్తున్నాయి కదా? చెప్పండి ఎవరైనా. వినిపిస్తున్నాయి. సరేనండి, ఓకే. నేను మ్యూట్లో పెట్టేశాను, దయచేసి ఎవరు అన్మ్యూట్ చేసుకోకండి, దయచేసి డిస్టర్బ్ చేయకండి. చూడండి, కాబట్టి గురువు తన దగ్గరకు వచ్చిన శిష్యుడికి క్లియర్గా చెబుతున్నాడు అనమాట. నాయన, నీ గమ్యం ఇది, నువ్వు చేరుకోవాల్సిన గమ్యం ఇది. కాబట్టి ఈ విధంగా గురువు ఏం చేస్తున్నాడంటే, తన శిష్యుని యొక్క మనస్సుకు దిశానిర్దేశం చేస్తున్నాడు అన్నమాట. అది అప్పుడే శిష్యుడికి ఒక స్పష్టత అనేది ఉంటుంది. అలా కాకుండా వెంటనే శిష్యుడికి ఈ ఉపనిషత్తును బోధించడం మొదలు పెట్టారనుకోండి, శిష్యుడికి స్పష్టత అనేది ఉండదు. అసలు ఈ విద్యను తాను ఎందుకు నేర్చుకుంటున్నాడో క్లారిటీ ఉండదు. కాబట్టి మొట్టమొదటి గురువు ఏం చేయాలంటే, తన దగ్గరికి వచ్చిన శిష్యుడికి దిశానిర్దేశం చేయాలి. అసలు నువ్వు ఈ విద్యను ఎందుకు నేర్చుకుంటున్నావో దాని యొక్క ప్రయోజనం గురించి చెప్పాలన్నమాట, తెలియజేయాలి. కాబట్టి ఆ ప్రయోజనం అంతా ఈ శాంతి మంత్రంలో ఎంతో అద్భుతంగా తెలియజేస్తున్నారు. తర్వాత ఇది చూడండి, అనేనా ధీతేన అహోరాత్రాన్ సందధామి. ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. ఇది అండర్లైన్ చేసుకోండి. అహోరాత్రాన్ సందధామి. మీరు కేవలము మాలాంటి గురువుల వద్దకు వచ్చి ఈ ఆత్మ విద్యను ఇలా విని అలా వెళ్ళిపోతే సరిపోదు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? అహోరాత్రాన్ అనుసంధామి. నాయన, మీరంతా కూడా రేయింబవళ్ళు, రాత్రి పగలు అనే తేడా లేకుండా ఈ ఆత్మ విద్యను లేదా ఈ ఉపనిషత్ విద్యను మీరు విచారణ చేస్తూ ఉండాలి. చూడండి, లేకపోతే ఏమవుతుంది? అది నిలబడదు. మీ మనస్సులో ఈ అమూల్యమైన విద్య నిలబడదు. మరి ఇంత గొప్ప ఉపనిషత్ జ్ఞానము మీలో స్థిరంగా నిలబడాలంటే ఏం చేస్తూ ఉండాలి? మీరు ఇంకా అహోరాత్రాన్, రేయింబవళ్ళు ఈ విచారణ చేస్తూ ఉండాలి, ఆత్మ విచారణ చేస్తూ ఉండాలి, లేదా మననం చేసుకుంటూ ఉండాలి. గురువు గారు చెప్పిన క్లాస్లో ఏ పాయింట్స్ చెప్పారో వాటిని మీకు తీరిక ఉన్నప్పుడల్లా మననం చేసుకుంటూ ఉండండి, రివైండ్ చేసుకుంటూ ఉండండి. అప్పుడే మీ మనస్సు ఆత్మ యందు స్థిరంగా నిలబడుతుంది, లేదా మీరు నిరంతరం ఆ స్థితిలో ఉంటారు, ఆత్మస్థితిలో, ఆ నిధిధ్యాసన స్థితిలో ఉంటారన్నమాట.
ఈ సందర్భంగా మీకు ఒక విషయం చెప్తున్నాను. ఈ సంసార మాయ, ఈ సంసారం అనే మాయ ఎంతో బలమైనది. సంసారం అంటే మీరు ఏమనుకుంటున్నారు? కేవలం ఇది మామూలు సంసారం కాదు, జననము మరణము. ఈ జనన మరణాలతో కూడినటువంటి ఈ ప్రాపంచిక యాత్ర, ఇదంతా కూడా సంసారమే. పుట్టడము, తర్వాత పెరగడము, పెద్దవాడవడము, తర్వాత వివాహం చేసుకోవడము, పిల్లలను కనడము, వాళ్ళను పోషించడము, తల్లిదండ్రులను చూసుకోవడము, జీవుడు పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకు ఈ యాత్ర అంతా కూడా సంసారమే. మరి ఈ సంసారం అనే మాయ ఎంతో బలమైనది. దీని మీద ఉండే వ్యామోహం అంత సులభంగా పోదు. ఎప్పుడు పోతుందంటే మీరు నిధిధ్యాసన, ఎప్పుడైతే మీరు ఆ నిధిధ్యాసన చేస్తూ చేస్తూ ఆ స్థితిలో ఉంటారో, అంటే మీరు ఎప్పుడైతే ఆ ఆత్మస్థితిలో స్థిరంగా ఉంటూ ఉంటారో, నిధిధ్యాసన ప్రతిరోజు నిధిధ్యాసన చేస్తూ ఉంటారో, అప్పుడే అలాంటి వారికి ఈ సంసార వ్యామోహం అనేది తొలగిపోతుంది. కేవలము శ్రవణం మననం చేస్తుంటే తొలగిపోదు, అది అలాగే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు ఈ ల్యాప్టాప్ ఛార్జింగ్ అయిపోతుంది. ఇప్పుడే నేను కనెక్ట్ చేస్తాను. కేబుల్ రెడీగా ఉంది. ఒక్క నిమిషం ఆగండి, లైన్లో ఉండండి.